నమస్తే, వెల్కమ్ టు భక్తివన్. ప్రస్తుతం మనతో ఉన్నారు న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇక్కడే రాశారు మీరు క్లియర్గా, గుడికి వెళ్తున్నారా గుళ్ళకు వెళ్తున్నారా అని. అంటే ప్రశ్న చాలా వింతగా ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే మనం ఒక మెయిన్ టెంపుల్ ఒకటి బేస్ చేసుకుంటాం ఫస్ట్. ఉదాహరణకు తిరుపతి అనుకుందాం, లేకపోతే శ్రీశైలం అనుకుందాం, లేకపోతే షిరిడి అనుకుందాం. ఒక మెయిన్ టెంపుల్ ఇక్కడికి వెళ్ళాలి. ఆ చుట్టూ ఉన్న టెంపుల్స్ అన్నిటికీ మళ్ళీ వెళ్ళొస్తుంటాం. కానీ అట్లా వెళ్ళడం వల్ల నెగిటివ్ వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది నెగిటివ్? అంటి టెంపులే ఇది టెంపులే అని మనం అనుకుంటాం. కానీ తిరుపతి టెంపులే ఎందుకు ఎంత ఫేమస్ అయింది, షిరిడి ఎందుకు అంత ఫేమస్ అయింది, అరుణాచలం ఎందుకు ఫేమస్ అయింది, శ్రీశైలం ఎందుకు ఫేమస్ అయింది అంటే అక్కడున్న పవర్. మిగతా వాటికి ఎందుకు ఆ పవర్ లేదు అంటే అక్కడ కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉంది, ఇక్కడ నెగిటివిటీ లేదు. అందుకని ఏం చేయాలంటే ఒకటే, ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మనం తిరుపతి బేస్ చేసుకుంటాం, ఆ తర్వాత కాణిపాకం అంటాం, ఇంకా చుట్టుపక్కల అన్నిటికీ దాదాపు ఒక 10 టెంపుల్స్ ఉంటాయి, వెళ్తారు. కానీ ప్రతి ఒక్కరూ ఒక్కసారి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ వెళ్ళాల్సింది కాణిపాకం వెళ్ళండి. తర్వాత ఏ ఏ టెంపుల్స్ అయితే మనం వెళ్ళాలనుకుంటున్నాం అన్నిటికీ వెళ్ళండి. చివరికి తిరుపతి వెళ్ళండి. చివర్లో అంటే అక్కడున్న పవర్ చాలా పవర్ఫుల్. అంటే తిరుపతిది ఇక్కడ ఉందనుకోండి, మిగతా కాణిపాకం ఇక్కడ ఉంటుంది, ఇదంతా ఉంటుంది కదా. ఇక్కడ మనం దిగేది ఇక్కడే, కానీ ఇక్కడ నుంచి ఇక దర్శనం చేసుకొని మనం ఇలా వెళ్ళి ఇక్కడ కాణిపాకం వెళ్తాం, ఇలా వెళ్తాం. కానీ ఇదంతా ముందు వెళ్ళరండి, అన్ని 10 తిరిగి రండి. ఇక్కడ లాస్ట్కు తిరుపతికి రండి. తిరుపతి నుంచి దర్శనం చేసుకొని ఇంటికే వచ్చేసేయండి. ఇక ఇక్కడున్న పవర్స్ లెవెల్ అవుతాయి, ఇక్కడ పవరు సూపర్గా వస్తుంది. అంటే ఈ పవర్ కనీసము 10 to 15 days ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఇక్కడున్న పవర్ ఏదైతే ఉందో మనము ప్రతి ఒక్కరు అనుకుంటూనే ఉంటాం, అరే మనము తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు చాలా బాగా అయింది. 1 week 10 days కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఓన్లీ తిరుపతి టెంపుల్కి. ఎస్పెషల్లీ ఫ్లైట్కి వెళ్ళి రావడం, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అసలు చూసుకొని వెళ్ళి వస్తుంటారు. అక్కడ ఉన్న పవర్ అదే పవర్ని మన ఇంట్లో జనరేట్ చేసుకోవచ్చు. దీనికి ఎట్లా నాకు కాల్ చేసినప్పుడు నేను చెప్తాను. ఇట్లా తిరుపతి లాగా. తర్వాత శ్రీశైలం చుట్టుపక్కల కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ కూడా మహానంది అని అట్లా వెళ్తుంటారు. కానీ లాస్ట్కు ఈ ట్రిప్ వెళ్ళినప్పుడు లాస్ట్కు శ్రీశైలం నుంచి రండి. ఒకవేళ అరుణాచలం వెళ్ళారు, చుట్టూ చాలా ఉన్నాయి, కంచి అని అవన్నీ చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అరుణాచలం లాస్ట్ చూసి రండి. ఏదైతే మెయిన్ టెంపుల్ ఉందో అక్కడ లాస్ట్ వచ్చేసేయండి. తర్వాత షిరిడి వెళ్తాం. షిరిడి వెళ్ళినప్పుడు శనిశంగనాపూర్ అని ఇక్కడ శివుని టెంపుల్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆ ఏరియా కూడా వెళ్ళినప్పుడు షిరిడి లాస్ట్ చూసుకొని రండి. అక్కడ కూడా చాలా లెవెల్స్ ఉన్నాయి. అట్లా మనకు లెవెల్స్ చాలా బాగా పనిచేస్తాయి. గుడికి మాత్రమే వెళ్ళండి, కానీ గుడులకు వెళ్ళాలనుకుంటే ముందు ఇవన్నీ చూసి ఒక గుడికి వెళ్ళరండి. బట్ మన వాళ్ళు ఏం చేస్తారంటే, ముందు ఏ దేవుని అయితే దర్శనం చేసుకోవాలనుకున్నా ముందు అవి చేసుకొని వస్తారు. కానీ అది దానివల్ల చేయడం వల్ల ఆ పవర్ అనేది ఉండదు. చాలా వరకు యాక్సిడెంట్స్ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే, కొన్ని టెంపుల్స్లో కావచ్చు, కొన్ని చోట్ల లెవెల్స్ కరెక్ట్ సరిపోక మనకు ఆ నెగిటివిటీ అనేది వచ్చేసి అది నిద్రపోవడమా లేకుంటే ఇంకొకటి ఏదో జరిగి యాక్సిడెంట్ అయ్యే రూపంలో కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఏదైతే మెయిన్ టెంపుల్ ఉందో లాస్ట్ దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇంటికి వచ్చి కూర్చోండి. ఎక్కడ దిగొద్దు, ఏ చుట్టాలు ఇంటికి పోవద్దు, ఎక్కడికి పోవద్దు, మన ఇంట్లోకే రావాలి. మన ఇంట్లోనే పవర్ని పెట్టుకోవాలి. ఇది గుర్తుంచుకొని ఖచ్చితంగా అందరూ ఇలాగ పాటించండి. మీరు ఒక్కసారి చూడండి ఇలా చేస్తే ఎలా ఉంటుందని, ఆ పవర్స్ ఎలా ఉంటాయో మీరే గుర్తించండి. ఎందుకంటే నేను ఇట్లా ఇవన్నీ టెస్ట్ చేసిన కాబట్టి మీకు కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.